హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్. సార్ వెహికల్ వచ్చేసి హుండై వెర్నా వీటీ పెట్రోల్ వెహికల్ సార్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్. వీడియో మొత్తం చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి సార్. వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్మెంట్ అయింది సార్. ఇప్పుడు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్. చూసుకోవచ్చు. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది సార్. ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. సార్ వెహికల్ యాప్రాన్ చెక్ చేసుకున్నట్టయితే రైట్ సైడ్ యాప్రాన్, ఫ్రంట్ శశి, లెగ్స్, లెఫ్ట్ సైడ్ యాప్రాన్, లెగ్స్ కూడా ఒరిజినల్ ఉంది సార్. రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది. ఇది వచ్చేసి 1599 1.6 లీటరు పెట్రోల్ ఇంజన్ సార్. వీటీ ఇంజను చూసుకోవచ్చు. ఆయిల్ కూడా క్వాలిటీ ఆయిల్ ఉంది, రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది. ఇంజన్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది సార్. బ్యానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. ట్యాపెట్ కవర్ లైట్గా లీకేజ్ ఉంది సార్, చూసుకోవచ్చు. ఏపీ 10 పాసింగ్ సార్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బంపర్ బ్యాకెట్ లూజ్ అయితే స్క్రూలు అనేవి వేయడం జరిగింది. టైర్లు చెక్ చేసుకోవచ్చు. సస్పెన్షన్లో ఎటువంటి లీకేజ్ అయితే లేదు. టైర్లు 50 to 60% ఉంది సార్. ఫ్రంట్ టైర్లు క్రిస్టల్ వైట్ కలర్ సార్. మంచి కలర్ ఇది. ఇక్కడ చిన్న డెంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇవి రెండు బిఏ కోడింగ్తో అయితే గ్లాసులు ఉన్నాయి సార్. ఇంటీరియర్ పరంగా అయితే ఈ వెహికల్ చాలా నీట్గా ఉంది సార్. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. రీడింగ్ చూసుకోవచ్చు సార్. 68,649 కిలోమీటర్ తిరిగింది. వెహికల్లో మ్యూజిక్ ప్లేయర్ ఉంది, ఏసీ వర్కింగ్లో ఉంది సార్. 5+1 మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. ఒకటి రిటర్ను 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సార్. ఇంటీరియర్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు సార్. ఇంజన్ కూడా మంచి సైలెంటే ఉంది. మెయింటెనెన్స్ అంటే కంపల్సరీ ఓల్డ్ మోడల్ ఉంటుంది. ఏసీ కూడా వర్కింగ్లో ఉంది. కొద్దిగా కూలింగ్ తక్కువ ఉంది సార్. మీరు వచ్చి చూసుకోకుండా నేను ఇచ్చే రిపోర్టు మొత్తం జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి. 4 అడ్జస్ట్ సైడ్ ఓఆర్ఎం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్. వెహికల్ సంబంధించిన సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉందండి. ఇంకా వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ అయిందా మీరు వీడియోలో చూసుకోవచ్చు. యాక్సిడెంట్ వెహికల్ కాదని చెప్పడానికి ఒక్కొక్క పిల్లర్లు అనేది ఓపెన్ చేసి చూపిస్తాను సార్. ఇది వచ్చేసి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ పిల్లర్ సార్. ఎటువంటి రీపెయింట్ కానీ రిపేర్ అయితే కాలేదండి. ఇది కూడా రైట్ సైడ్ డోర్ సార్. ఇది బ్యాక్ సైడ్ టైర్ 50% ఉంది సార్. చూసుకోవచ్చు పిల్లర్లు సార్. రైట్ సైడ్ సెకండ్ డోర్ పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉందండి. రూఫ్ లైనింగ్లో ఎటువంటి డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ డ్యామేజ్ అయితే లేవు సార్. డోర్లలో కూడా ఎటువంటి రస్ట్ అనేది ఫామ్ కాలేదండి. ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనరు. ఇప్పటి వరకు 68,000 కిలోమీటర్ తిరిగిందంటే చూసుకోవచ్చు మీరు కూడా వీడియోలో. సీట్ కవర్లు చెక్ చేసుకోవచ్చు సార్. బ్యాక్ సైడ్ డిఫాగర్ గ్లాస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ బంపర్ వచ్చేసి కొద్దిగా
రీపెయింట్ అనేది చేయించుకోండి. డిక్కీ డోర్ వచ్చేసి ఒరిజినల్ ఉంది సార్. స్టెప్నీ టైరు అండర్ బాడీలో కొద్దిగా రస్ట్ అనేది ఫామ్ అయింది. వీడియో అందుకే మొత్తం చూస్తే అర్థమవుతుందని చెప్పి వీడియో అనేది తీయడం జరుగుతుంది. వెహికల్ కండిషన్ పరంగా మీకు అర్థమవుతుందని వీడియో చేస్తాం సార్. ఈ టైర్ కూడా 50% ఉంది సార్. పెట్రోల్ వెహికల్ మైలేజ్ పరంగా 18 అంటున్నారు, కానీ 18 బిలో అయితే మైలేజ్ వస్తుంది సార్. పిల్లలు కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి, 4 కండిషన్లో ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. బిఏ కోడింగ్తో అయితే మనకు గ్లాసులు కనిపిస్తున్నాయి. ఇది కూడా సేమ్. సార్ పిల్లర్లు ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. డ్యామేజెస్ ఎక్కువ లేవు వెహికల్లో. చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉన్నాయి కానీ మేజర్ వర్క్ ఏం లేదు సార్. ఫ్రంట్ సైడ్ బంపర్ బ్రాకెట్ లూజ్ అయితే స్క్రూలు అనేవి వేయడం జరిగింది. క్రిస్టల్ వైట్ కలర్ సార్. వెహికల్ అనేది హుండై వెర్నా VT పెట్రోల్ వెహికల్ సార్. 1.6 పెట్రోల్ ఇంజను. సెకండ్ ఓనరు. 48,000 కిలోమీటర్ తిరిగింది సార్. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు సార్. జూన్ 2010 మోడలు. జూలై 2010లో రిజిస్ట్రేషన్ అయింది. 2025 జూలై వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ అనేది కట్టుకొని 5 years అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే వెహికల్లో మేజర్ వర్క్ ఏం లేదు, చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉన్నాయి, అవి చేసుకుంటే సరిపోతుంది సార్. ఈ వెహికల్ మైలేజ్ పరంగా అయితే 18 అన్నారు, కానీ 15-16 అయితే ఈజీగా మైలేజ్ అనేది వస్తుంది సార్. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్నాయి. టైర్లు 40% ఉంది సార్. వెహికల్ ఒక ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే సీట్ కవర్లు 100కు 70% ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించడం జరిగింది. ఏసీ గ్యాస్ నింపుకోవాలి. పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ ఉంటాయి. ఓకే సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే ముందు నాకు కాల్ చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే అంటే తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలనుకుంటే ఈ వెహికల్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే 1,60,000 రూపాయలు చెప్తున్నారు. కమిషన్ వేరే. తెలంగాణ వాళ్ళకైతే ఏ జిల్లాకైనా సీసీ ఇస్తాం సార్. ఆంధ్ర వాళ్ళకైతే ఎన్ఓసికి అయ్యే 4,000-5,000 ఖర్చు ఉంటుంది, అది మీరు పెట్టుకోవాలి. ఓకే సార్. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు. మొత్తం చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నమస్తే.